తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా సమాచారం మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13-20 జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగిందండి. సో ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా కింద రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో మనకి ఖరీఫ్ సీజన్ సంబంధించిన, రబీ సీజన్ సంబంధించిన మనకి రెండు సీజన్లకు సంబంధించిన రూ. 7,500, రూ. 7,500 మనకి ఒకేసారి 2 సీజన్లకు కలుపుకొని రూ. 15,000 జమ చేస్తామన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు జమ చేయలేదు. సో ఈ డబ్బుల్ని మనకి 2026లో జమ చేస్తారని చాలామంది రైతన్నలు అనేది ఎదురు చూస్తున్నారు కాబట్టి సో దీనికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. రైతు సోదరులందరికీ మనకి ఒక గొప్ప శుభవార్త, తీపి శుభవార్త చెప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ మనకి ఈరోజు పంపిణీ చేసే రైతు భరోసా జిల్లాలకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది ఏ జిల్లాలలో జమ చేస్తున్నారో వారికి అప్డేట్స్ అనేది విడుదల అయినట్టుగా మనకి తీపి కబురు అనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇక మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మనకి దానికంటే ముందు అప్డేట్లోకి వెళ్ళక ముందు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని అనేది లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మనకి నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకే రావడానికి అవకాశాలు ఉంటాయని అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ మనకి ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చెప్పుకున్నట్టయితే మనకి 12,000 తెలంగాణ రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ స్కీమ్ కింద ఎకరానికి ఏడాదికి 12,000 ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా జనవరి 26 నుంచి ఈ పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏడాదికి 10,000 ఇచ్చిందని గుర్తు చేశారు. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతన్నలకు మనకి వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ కింద రైతు భరోసా పథకం వర్తిస్తుందన్నారట. ఈ స్కీమ్ కింద ఎకరానికి 12,000 రూపాయలు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ వెళ్ళినట్టయితే ఆ భూములకు రైతు భరోసా డబ్బులు అనేది రావంట. మనకి ఏ భూములకు రైతు భరోసా డబ్బులు రావో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సాగులో లేని భూములకు రైతు భరోసా డబ్బులు ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్పష్టమైతే చేయడం అయితే జరిగింది. రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లు, మైనింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలు భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయమని తేల్చి చెప్పారు. వ్యవసాయం చేసే భూమి ఎంత ఉన్నా ఈ స్కీమ్ వర్తిస్తుందని పేర్కొనడం అయితే జరిగిందండి. సో ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సాగులో లేని భూములకు రైతు భరోసా డబ్బులని ఇవ్వమని అయితే మనకి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకున్నట్టయితే ఓన్లీ సాగు చేసే భూమికి మాత్రమే, పంటలు వేస్తున్న భూమికి మాత్రమే ఈ రైతు భరోసా పథకం కింద రైతు భరోసా డబ్బులు అనేది 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు అనేది అందిస్తారంట. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న జనవరి 26వ తేదీ వరకు మనకి ఈ కొత్త రైతు భరోసా పథకాన్ని అనేది మొదలు పెడతారంట. మొదలు పెట్టడమే కాకుండా రానున్న 26వ తేదీ నుంచి జనవరి నెల 2025లో 26వ తేదీ నుంచి ప్రతి జిల్లాలలో, ప్రతి మండలంలో, ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా తప్పకుండా పంపిణీ చేయాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది రైతు భరోసాకు సంబంధించిన, రైతు బంధుకు సంబంధించిన. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పొందాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.